హలో వారియర్స్, వెల్కమ్ టు గ్రో విత్ దిలీప్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మార్కెట్ స్లైడ్ గ్యాప్ డౌన్ టు ఫ్లాట్ అయితే ఓపెన్ అయింది. అలా కాసేపు మార్కెట్ అబ్జర్వ్ చేసి మన డేటా వచ్చాక సెన్సిబుల్లో 1:2 అయితే చూపిస్తుంది. నేను వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేశాను. మార్కెట్ 2400 లెవెల్ దగ్గర అయితే ఉంది. అది బ్రేక్ అయితే ఒక పీ సైడ్ బ్లాస్ట్ మూవ్ రావచ్చని మనం ఎక్స్పెక్ట్ చేసినట్టయితే ఈరోజు బ్లాస్ట్ మూవే వచ్చింది. బట్ మనకైతే ఎంట్రీస్ దొరకలేదు. నేనైతే వెయిట్ చేశాను. అలా స్ట్రైట్ ఫాల్‌లో మనం ఎంట్రీస్ తీసుకుంటే మన ఎస్ఎల్ ఎక్కడ పెట్టాలో తెలీదు కాబట్టి మన లెవెల్స్ దగ్గర అయితే మనకి ఎంట్రీస్ వచ్చేంత వరకు వెయిట్ చేశాను. ఇక్కడ మన లెవెల్ దగ్గర 288 దగ్గర అయితే ఎంట్రీ అయితే దొరికింది మనకి. ఇక్కడ లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేసి ఉంచాను. మనకొచ్చి ట్రిగ్గర్ అయింది. వెంటనే మనకి ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. బట్ అది కొంచెం లాస్‌లోకెళ్తూ ప్రాఫిట్‌లోకొస్తూ నాకైతే కొంచెం అంత కంఫర్టబుల్‌గా అనిపియలేదు. ఇంకా ఎస్ఎల్ హంట్ పెండింగ్ అనేది ఉందని ఎక్స్‌పెక్ట్ చేశాను. దానివల్ల అయితే నేను కాస్ట్ ఎగ్జిట్ అయ్యాను. బట్ అది కాస్ట్ ఎగ్జిట్ అయ్యే టైంలో ఒక ₹2 లాస్ అయితే ఎళ్ళింది. ఇక్కడ మీరు పొజిషన్స్‌లో చూడొచ్చు. $288 ఎంట్రీ, 286 ఎగ్జిట్. అలా సెకండ్ ట్రేడ్ కోసమే ఆ ట్రేడ్ కంప్లీట్ చేసుకొని సెకండ్ ట్రేడ్ కోసం అయితే వెయిట్ చేశాను. సెకండ్ ట్రేడ్ అయితే ఈఎంఐ పైన నేనైతే ఒక ఎంట్రీ తీసుకున్నాను. 80 ఈఎంఐ పైన. ఇక్కడైతే నేను ఎంట్రీ అయితే తీసుకున్నాను. 215 దగ్గర ₹10 అయితే ఎస్ఎల్ పెట్టాను. అలాగే ₹15 అయితే టార్గెట్ పెట్టాను. మనకైతే టార్గెట్ ఇచ్చింది. మీరు ఇక్కడ చూడొచ్చు, అది కూడా ఆర్డర్ డీటెయిల్స్‌లో. మనకి 15 పాయింట్స్ అయితే మనం బుక్ చేసుకున్నాం ఈ ట్రేడ్‌లో. 216 దగ్గర ఎంట్రీ, 231 దగ్గర అయితే ఎగ్జిట్ మనకి. అలా ₹15 తీసుకొని ఈ డే అయితే క్లోజ్ చేసుకున్నాను. ఇంకా వీకెండ్ కదా, అండ్ దట్టు మనం అనుకున్న 2 ట్రేడ్స్ పర్ డే రూల్ అయిపోయింది. నేనైతే ఎక్కువ రిస్క్ తీసుకోవాలనుకోలేదు. దెన్ మనకైతే మన లెవెల్ పైన చాలా సార్లు అటెంప్ట్ అయితే ఇచ్చింది. ఎంట్రీస్ అయితే వచ్చినాయి. బట్ మనం అనుకున్న రూల్ ప్రకారం అయితే 2 ట్రేడ్స్ పర్ డే కాబట్టి దానికి స్టిక్ అని ఉన్నాను. లాస్ట్‌లో ఇక్కడ చూడొచ్చు 250కి కూడా మనకైతే ఎంట్రీ వచ్చింది. బట్ మనం అనుకున్న రూల్ ప్రకారం మన 2 ట్రేడ్స్ పర్ డే కాబట్టి నేనైతే ఈ డేని క్లోజ్ చేసుకున్నాను విత్ ఒక 1600 ప్రాఫిట్‌తో. అలా అయితే ఈ డే అయితే క్లోజ్ అయింది. అలాగే మార్కెట్ ఏ డైరెక్షన్‌లో ఉంది అని చెప్పి ఎలా చెప్తున్నారు బ్రో? దాని గురించి సెన్సిబుల్ వీడియో చేయమని చెప్పి అడుగుతున్నారు. నేనైతే రేపు వీకెండ్ మన యూట్యూబ్ ఛానల్‌లో అయితే సెన్సిబుల్ గురించి ఒక క్లియర్ కట్ వీడియో అయితే చేస్తాను. దాన్ని బట్టి మీరైతే డైరెక్షన్ ప్రెడిక్ట్ చేయొచ్చు. ఓకే, మరి ఉంటా. బాయ్.